హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు మనం కేవలం 10 నిమిషాల్లో మసాలా ఫుల్ గ్రేవీతో టేస్టీ చికెన్ కర్రీని రెడీ చేసుకుందాం. వచ్చేయండి, వెంటనే స్టార్ట్ చేసుకుందామా? ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి అనేది పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుందామండి. ఇప్పుడు బిర్యానీ ఆకులు 2, చిన్న దాల్చిన మొక్కలు 2 ముక్కలండి, లవంగాలు కూడా 3 వేసుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుందాము. ఇందులోకి చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. ఉల్లిపాయలు టమాటాలు ముక్కలు త్వరగా మగ్గుతాయి. మనకి ఉన్న వాటిల్లోనే వంట అనేది చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు టమాటాలు ఎలా మగ్గినాయో చూసుకుందాము. మూత తీసి ఇలా కాస్త ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసుకున్న చికెన్ అనేది వేసుకుందాము. ఇది 1/2 కిలో చికెన్ అండి. చికెన్ వేసి మరొకసారి ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ ముక్కలు ఎంతవరకు ఉడికినాయో చూద్దాము. చికెన్ ముక్కల్లో నుంచి అయితే వాటర్ అయితే వచ్చినాయండి. ఇలా కలుపుకున్నాము ఒకసారి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఒకసారి కలుపుకుంటున్నామండి. ఇలా కలుపుకొని మరొక 2 నిమిషాలు మూత అనేది పెట్టేసుకుందాము. ఇప్పుడు మన గ్రేవీ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చాలా వరకు వాటర్ అనేది వచ్చింది. ఒకసారి ఇలా కలుపుకున్నామండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకుందాము. పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇందులోకి కాస్తంత ధనియాల పొడి కూడా వేసుకుందాము. వేసుకుని ఇలా ఒకసారి కలుపుకుందామండి. కలిపి మరొక 2 నిమిషాలు మూత అనేది పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారా ముక్కలు ఎలా ఉడికినాయో? వాటర్ ఏమీ లేకుండా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు, పుదీనా కూడా వేసుకున్నాము.
వేసుకుని ఇలా ఒకసారి కలుపుకున్నామండి. ఇలా చూసారా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకుందాము. గ్రేవీ కోసం ఈ వాటర్ అనేది పోసుకున్నాను. ఇప్పుడు మరొక 5 నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి. మన చికెన్ గ్రేవీ కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. కలిపేసాం పక్కన పెట్టేసామని కాకుండా మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడైతే ఉప్పు కారం సరి చూసుకుందాం. నాకైతే కారం సరిపోయింది, ఉప్పు సరిపోలేదు. నేను ఇంకొంచెం ఉప్పు అనేది వేసుకుంటున్నాను. వేసుకుని ఇలా కలుపుకుంటున్నానండి. కలుపుకుని మరొక 2 నిమిషాలు మూత అనేది పెట్టుకుందాము గ్రేవీ కర్రీకి. మన కూర ఎంతవరకు అయిందో చూద్దాం. మన కూర దగ్గరికైతే వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి కాస్తంత చికెన్ మసాలా వేసుకుందాము. కాస్తంత గరం మసాలా కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని వీటన్నిటిని ఇలా కలుపుకుందామండి. అంతేనండి, చికెన్ గ్రేవీ మసాలా రెడీ అయిపోయింది. ఇంత సింపులా అనుకుంటారు, మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఈ గ్రేవీ కర్రీ చపాతీలోకైనా రోటీస్కైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ చికెన్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.